ప్రీతమ నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ జనసేన అధ్యక్షుడు శ్రీ సంగమ చంద్రశేఖర్ గారిని నాయకులు మార్కెట్ యార్డు కోరుతున్నాం వారికి జ్ఞాపకం సుందరరావు గారిని కోరుతున్నాం వారికి సుమారుగా 1000 మందికి 20 కేజీల చొప్పున మంచి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు రమేష్ గారు మరియు వాణి దంపతులు. వారికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి ఎంతో విశ్వాసం మరియు ప్రేమ, వారిని ఎంతో గౌరవించాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, వారికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జనసేన జిల్లా పట్ల అభిమానంతో వచ్చేసినటువంటి జనసేన మహిళలకి, అలాగే ఇక్కడికి వచ్చే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అల్లం రమేష్ వాణి గారులు ఎంతో ఉదారతతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానాన్ని చాటుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది చిన్న విషయం కూడా కాదు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో పేదలకు ఒక నెలలకు సరిపడా బియ్యాన్ని ఇచ్చి వారు ఆ నెలలు కూడా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటూ ఎంతో సంతోషించాలని, వారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి అందజేయాలని ఈ సందర్భంగా వారి యొక్క ముఖ్య ఉద్దేశం అది. వారు ఏ రకమైనటువంటి పదవిని ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం చాలా హర్షించదగ్గ విషయం. చిన్న రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఎన్నో పదవులను ఆశించే నాయకులు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. కానీ మన రమేష్ గారు ఏ రకమైనటువంటి పదవులను ఆశించకుండా కేవలం పార్టీ కోసం, పార్టీ మీద ఉండే అభిమానంతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఈ కార్యక్రమాన్ని సీనియర్ అయినటువంటి మహా వెంకటరాజు గారిని నడిపించవలసిందిగా, వారు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి మా రామారావు గారు, వాణి గారు, వాళ్ళ అమ్మాయి, అలాగే మిగతా వేరే మహిళలు ఒక 5 లేడీస్ కూడా మాతో పాటు ఇక్కడ సేవ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం అంతే, వేరే ఏది ఆశించట్లేదు. మా రామారావు గారు అన్నట్టు వాళ్ళు ఏమీ ఆశించేది లేదు. వాళ్ళకి ఎంత చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు రమేష్ గారు. దేవాలయంలో కూడా ఏదన్నా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఇది 2వ సంవత్సరం. ఆయన కోరిక ఏదో ఒక మంత్రి గారిని కానీ ఎవరన్నా తీసుకొచ్చి చేయాలనేటువంటి కోరిక ఉన్నది, పెద్దగా చేయాలని. అది కాకపోతే ఏంటంటే 2వ తారీఖు అందరికీ అన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు చేసుకుంటారు కాబట్టి అది ఒకటి నెరవేర్చట్లేదు. అది ఏదన్నా నెక్స్ట్ ఇంకో రూపంలో అయినా సరే మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు ఏదో రకంగా ఒక్కసారి వీలైతే పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే నారాయణ మనోహర్ గారిని, దుర్గేష్ గారిని కానీ ఇలాంటి ఏదన్నా పెద్దలు తీసుకొచ్చి ఏదన్నా నెక్స్ట్ కార్యక్రమం ఆయన మొదలుపెట్టినప్పుడు చేస్తే వారి కుటుంబం చాలా ఆనందపడుతుంది. అందుకని ఏం ఆశించదు, ఆయన సర్వీస్ చేయటమే. అందుకని ఈరోజు తీసుకునేటువంటి మరి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. ఇక్కడ ఐడెంటిఫై చేసాం, ఎవరు కుట్లాట కానీ ముందు రాదని. దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు కూడా ఇవ్వాలి, వీళ్ళకే కాదు అర్చకులు కూడా మరి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రమేష్ గారు మరి మా పూజారి గారు అర్చకులకి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తే చాలా చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 60 మందిని ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నేను ఒక పేరు ఇచ్చాను, ఒక పేరే ఖర్చు పెడుతున్నారు. నా దంపతులు ఏ విధమైన ఆశించకుండా ఖర్చు పెడుతున్నారు. మరి ఈరోజు వారికి 2 పిల్లలు,
బాబాయ్ ఆనంద పనులతో చదువుతున్నాడు. బాబాయ్ ఇక్కడ ఎంబీఏ పూర్తి చేసుకుంది. మరి ఇంతటి మహాత్మా కార్యక్రమం స్వామివారు వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళిద్దరికీ కూడా మంచి స్వామివారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో ఫ్రెండ్స్కి వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్టేజ్ అలంకరించిన ముఖ్య అతిథులు ఏంటంటే రమేష్ గారు మంచిగా ఎప్పుడు చూసామంటే పవన్ కళ్యాణ్ గారు దేవాలయం వస్తా ఉంటే నూతనంగా ఏర్పాటు చేసుకున్న గృహాన్ని మళ్ళానే కళ్యాణ్ గారు వస్తానంటే ఇల్లు కోసం చూస్తే మరి రమ్మని ఆ ఇల్లు నేను మొత్తం నేను చెప్పేస్తానని మరి స్టార్టింగ్ మంచి మాట నూతనంగా స్టార్ట్ చేసుకున్న గృహప్రవేశం చేసుకున్న 3వ రోజునే మా ఇల్లు ఇచ్చేస్తానని రమేష్ గారు వాగ్దానం చేశారు. కాకపోతే రమేశ్వర కళ్యాణ్ గారు రాలేదు. కాకపోతే మీరు మంచి మనసు మీరు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఇది 2వ సంవత్సరం. మరి ఇలాగా 1000 మందికి ఇలాగా బియ్యం 25 కేజీలు ఇస్తారంటే చాలా మంది పుట్టినరోజు వస్తుంటే 1000 వాళ్ళు కలిసి ఆయన బ్యానర్లు వేసి బ్యానర్ వేసుకుని పెద్ద పెద్ద కటాలు కట్టుకుని ఆ పాలసీ కట్టుకుని 10 మంది తినేటట్టు మరి 1000 మందికి బియ్యం ఇస్తారంటే మరి చాలా మంచి మనసు ఆయన మరి ఎప్పుడు కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే వాణి రమేష్ గారి దంపతులకి వాణి గారికి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పంచాయతీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఆరోగ్యాన్ని మనసు పెట్టుకో కోరుకుంటూ జై జనసేన. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి పురోహితులకి అదేవిధంగా పేద ప్రజలకి పంపిణీ కార్యక్రమానికి మంత్రులు చేసినటువంటి అతిథి శ్రీ తిరుపతి రామయ్య గారికి, మన జిల్లా అధ్యక్షుల గారు కొడుకుని గోవిందరావు గారికి, చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు నాయకు నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు చాలా గొప్ప కార్యక్రమం, చాలా అదృష్టం. ఇటువంటి కార్యక్రమం చేయడానికి కూడా దైవ సంకల్పం ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అందులోనూ ఒక నిజాయితీ గల నాయకుడు పేరు మీద చేయడం అనేది ఇంకా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ చేసే వృత్తిలో ఈ చేసే వ్యాపారంలో ఆ యొక్క ప్రొడక్ట్ని 10 మందికి పంచే విధంగా రమేష్ గారు మీరు చాలా అదృష్టం. ఎందుకంటే మీకంటే ఎక్కువ వ్యాపారం చేస్తారు. ఎందుకంటే క్వాంటిటీ మీరు చేస్తే ఈ కేజీలు 200 కానీ ఇప్పుడు పంచుకోవట్లో ఎవరు తీసుకోలేదు, మా నాయకులు లేదు. మీకు చాలా అదృష్టం. మీరు చేసే వృత్తిలో మీరు వ్యాపారంలో కూడా 1 కేజీ ఇచ్చినా 10 కేజీలు ఇచ్చినా 100 కేజీలు ఇచ్చినా అన్నదాత సుఖీభవన్ చెప్పి మన ఆశీర్వదిస్తారు. అటువంటి వ్యాపారంలో మంచి కార్యక్రమం మీ చేతుల మీద చేయడం ఆ దైవ సంకల్పం, ఆయన యొక్క ఆశీర్వాదం చెప్పి నేను భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే రమేష్ గారి గురించి అందరూ చెప్పారు. ఆయన ఇల్లు 3వ రోజే కళ్యాణ్ గారు అవుతుందంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆడపిల్లలు ఇంట్లో భార్య ఉంది, అయినా సరే నా ఆడపిల్లని నా భార్యను తీసుకొని వేరే ఇంట్లోకి అద్దెంట్లో షిఫ్ట్ అవుతాను, నేను ఇమీడియట్ గా తీసారంటే నాకు ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు మనం భరోసా ఇచ్చినటువంటి ఆ మాటలు ఈ రోజు కూడా నేను మర్చిపోయాను. అందులో కొంత భాగస్వామ్యం ఆయన సపోర్ట్ ఇచ్చారు. అటువంటి మంచి మనసున్న వ్యక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం గ్రాండ్ గా చేయడానికి ఈయన ప్రధాన కారణం. ఈయనతో ఎందుకంటే గ్రాండ్ గా సక్సెస్ అవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి టీం, ఎందుకంటే మన భీమవరం నియోజకవర్గంలో కూడా ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ఎందుకంటే చాలా యూనిటీగా అందరూ కూడా రామారావు గారు కానివ్వండి, వెంకటరాజు గారు కానివ్వండి, మన మధు గారు కానివ్వండి, రామప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలందరూ కూడా చాలా మంది పేర్లు కూడా మిస్ అవుతున్నాం. వీళ్ళందరూ కూడా మంచి టీమ్ గా ఏ కార్యక్రమం చేసినా గ్రాండ్ సక్సెస్, ఏదైనా చేస్తే ఇలా చేయాలరా వీళ్ళ ఉండాలి అనే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా పేరు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ ధర్మరాజు గారు రావాలి. అవును, ధర్మరాజు గారు పాపం ఆయన మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందని చెప్పారు. కలెక్టర్ గారు పాపం అడ్వాన్స్ థ్యాంక్ యూ. మనకు మంచి నాయకులు వచ్చారు. ఆ మంచి నాయకుల కింద పనిచేసే మనలాంటి వాళ్ళు అందరూ కూడా మంచిగా మారిపోయారు. అందులో భాగంగానే మంచి కార్యకర్త, మంచి అభిమాని పవన్ కళ్యాణ్ గారికి పేర్లు అల్లం ఉన్న మనసంతా తీయగా ఉంటుంది. రమేష్ గారికి అల్లం రమేష్ గారి భార్య వాణి గారు భర్తకి ఎంతో సహకరిస్తేనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయగలరు. 10 లక్షలు ఖర్చు పెట్టేందుకు నాకు డైమండ్ నెక్లెస్ కొనిపెట్టు అంటే కనుక ఈ కార్యక్రమం ఆగిపోతుంది. అందుచేత భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు చాలా మంచి మనసు ఇచ్చారు. మనం అందుచేత ఈ అందించాలి.
ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడే నేను మా ఇంటి నుంచి బయలుదేరి వస్తుంటే హౌసింగ్ బోర్డుల కార్యక్రమం అంటే మా ఇంట్లో ఏమని మాట్లాడుకుంటామంటే హౌసింగ్ బోర్డు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇల్లు ఆయన ఇస్తాన్నారు కదా, అప్పటి నుంచి హౌసింగ్ బోర్డు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంతేత భీమవరంలో కూడా ఓ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనకి. పవన్ కళ్యాణ్ గారికి ఒక రోజు ముందుగా జన్మ దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న హౌసింగ్ బోర్డు వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్లం వారికి నా తీయటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మీకు కూడా మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పేస్తాను. రేపు నుంచి మా దృష్టిలో మీ పుట్టినరోజు కూడా రేపే, ప్రతి సంవత్సరం కూడా. అమ్మ వాణి గారు, మీరు కూడా వచ్చి కనపడాలి. అందరూ ఒకసారి రండి, పైకి రండి. అలాగే తల్లి రండి. అంటే ఇల్లాలు సరైన ఇల్లాలు మీకు ఎందుకు నేను ఉన్నాను, ఏం చేసినా నేను వెనకాలే ఉంటానని ఎప్పుడు చెప్పి చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సోదరుడు వల్లం రమేష్, వాణి దంపతులు, వారి పిల్లలు చంద్రశ్రీ ఆనంద్ కుటుంబం అంతా కూడా ఒక చక్కటి కార్యక్రమం కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని హౌసింగ్ బోర్డులో చేయటం. చాలా కార్యక్రమాలకు వెళ్తాం, బట్ ఈ కార్యక్రమం స్పెషల్. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే అంజబాబు గారు, అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అందరూ అవసరమైన వారికి మనం చేసే పనులు ఉపయోగపడే విధంగా ఉండాలంటే ఒక మంచి ఆలోచన, దాతృత్వం కూడా అది కూడా ఉండాలి. అది రమేష్ గారికి కుటుంబానికి ఎప్పుడూ ఉంది. మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగా 1000 మంది పేదవారికి 20 కేజీలు చొప్పున, అంటే 1000 కుటుంబాలకి 20 కేజీలు చొప్పున బియ్యం ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేరు మీద వాళ్ళ కుటుంబం ఇవ్వడం చాలా ఆనందదాయకం. జనసేన పార్టీ తరఫున, మా తరఫున, వ్యక్తిగతంగా బీఆర్ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి ముందు వేద పండితులకి, అర్చకులకి ఒక 60 మందికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి రాష్ట్ర ప్రజలు, భారతదేశం ప్రజలు, కళ్యాణ్ గారు అందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆశీర్వాదం ఇప్పించినందుకు వాళ్ళకి చేసిన దానికి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పని చేయడం చాలా కష్టం. అంటే ఒక 10 లక్షల రూపాయలు, అంటే ఒక 2000 రూపాయలు, 4000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫోటో తీసుకుని ఒక సోషల్ మీడియాలో పెట్టుకుని నేను ఎంతో చేశానని చెప్తాను. ఒక 10 లక్షలు అంటే చిన్న విషయం కాదు. మరి ఈరోజు సుమారు ఇక్కడ 650 మందికి ఇవ్వటం, రేపు పొద్దున తోలేరులో, అదేవిధంగా దోసంపూడిలో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. క్రిందటి సంవత్సరం ఒక నెలలకు సరిపడే కిరాణా పట్టి కట్టించారు. అంటే ఒక ఉపయోగపడాలి, అవసరం పడాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేశారు నేను అడిగినప్పుడు నాకు హౌసింగ్ బోర్డ్ టీం అంతా వచ్చి బాగా చెప్పారు. నాకు ఎవరైతే ఎక్కడెక్కడ పనిచేసుకుంటూ ఉంటారో వీళ్ళందరికీ ఎప్పుడు కూడా నిత్యం ఏదో చేస్తూ ఉంటారు హౌసింగ్ బోర్డులో. ఇక్కడ పార్టీలకు అతీతంగా హౌసింగ్ బోర్డు అంటే ఇష్టం. ఎందుకంటే ఒక సమస్య ఏ రోజు కూడా వ్యక్తిగత సమస్యతో ఎప్పుడూ రాలేదండి. నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ అవసరమైనా మా హౌసింగ్ బోర్డుకి ఇది కావాలి, మా హౌసింగ్ బోర్డుకి ఇలా కావాలి, లేకపోతే మా హౌసింగ్ బోర్డు ఇలా కావాలని తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు కూడా నన్ను ఎవరు కూడా ఏం అడగలేదు. మీ అందరి టీం వర్క్ కూడా చాలా ఆనందకరం. నిన్న నేను వైజాగ్ నుంచి వస్తా కూడా చూశాను. నేను దంపతుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామారావు గారికి, బాలగారికి, రమేష్ గారికి ఒక డిసిప్లిన్ కావాలి. అందరూ ఐకమత్యంగా ఉండి ఏ కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసే
కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఎలక్షన్లో కూడా ఏ పార్టీకి చేయాలనుకుంటారో అందరూ అదే పార్టీకి చేస్తారు, రెండో పార్టీకి చేయరు. కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి ఈ కాలనీ అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాలనీ వాసులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అల్లం రమేష్ వాణి దంపతులు చేసే ఈ గొప్ప కార్యక్రమం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకి బియ్యం పంపిణీ కార్యక్రమం. ఆ బియ్యం కూడా హై క్వాలిటీ సోనా మసూరి. ఆ బియ్యం ఇచ్చి వాళ్ళు నెలల పాటు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి ఆలోచనతోటి ఈ రమేష్ గారు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి నా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రమేష్ గారికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. ఎంత అభిమానం అంటే కళ్యాణ్ గారు పేరవారం వస్తే ఇల్లు కావాలంటే నా ఇల్లు ఇచ్చేస్తాను, నేను వేరే వీటిలోకి వెళ్ళిపోతానన్నంత ఖచ్చితంగా చెప్పిన మనిషి అయినా. వారు కళ్యాణ్ గారు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వం వహించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆయన ఆలోచన ప్రకారమే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ గారు చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చేసే కార్యక్రమం పేదవారి కోసం, కడు పేదవారిని సెలెక్ట్ చేసి వారందరికీ ఇచ్చినట్లయితే వారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారని ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున పేదవారందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనే ఆలోచన చేసి ఈ సేవా కార్యక్రమం చేశారు. ఈ సేవా కార్యక్రమం చేయడంలో రమేష్ గారు తీసుకున్న పాత్ర మామూలు విషయం కాదు. గత సంవత్సరం కూడా ఇక్కడ ఇదే ఖర్చు పెట్టి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితిలో బ్రహ్మాండంగా పేదవారు సొంతంగా, సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రమేష్ గారి ఫ్యామిలీ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, వీరు మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని, సమాజంలో అందరూ బాగుండాలి అనే ఆలోచనతో వారు నడుచుకుంటున్నారు. అదేవిధంగా నడుచుకుంటూ ఈ సమాజాన్ని, మంచి సమాజాన్ని తయారు చేయడానికి వారి వంతు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. రమేష్ గారు అందరూ నిశ్శబ్దం. రండి.